అంటే మామూలుగా యాక్ట్ పర్ఫార్మెన్స్ కానీ అసలు ఒక రేంజ్ లో ఉండబోతోంది అని అర్థమవుతోంది. హార్టీ వెల్కమ్ టు యూ సాగర్ గారు. డన్. థ్యాంక్ యూ సో మచ్ టు ప్లీజ్ కన్వే హిస్ విష్. ఈ సినిమా మీరు చూస్తారు, చూసి డెఫినెట్గా ఒక 10 మందికి కాదు 100 మందికి పైగా చెప్తారు. ఇట్ విల్ బి వెరీ గుడ్ ఎంటర్టైనర్ విత్ ఏ మెసేజ్. తప్పకుండా మీరు అందరూ ఎంకరేజ్ చేయాలని టీం అందరి తరపున థ్యాంక్ యూ అండి. చాలా తక్కువ సినిమాలు ఒక మంచి మెసేజ్తో వస్తూ ఉంటాయి. మంచి మెసేజ్ చెప్పడం ఒక ఎత్తు అయితే దాన్ని అందంగా చూపించడం సినిమాగా అన్నది ఇట్స్ అ వెరీ డిఫికల్ట్ టాస్క్. అటువంటి టాస్క్ని ఒక ఛాలెంజ్గా తీసుకుని మై డార్లింగ్ సాగర్ అండ్ మై చైల్డ్హుడ్ అండ్ అ వెరీ గుడ్ ఫ్రెండ్ లైక్ అ బ్రదర్ టు మీ శశి గారు ఇద్దరు కలిపి టీమప్ అయ్యి ఒక ప్రొడ్యూసర్ గారు వీళ్ళిద్దరి మీద నమ్మకం పెట్టుకుని ధైర్యంగా ఈ సినిమాని మీ ముందుకు తీసుకొస్తున్నారు. ఒక మూవీ చేస్తే సంతోషం కాదు, ఒక గర్వం ఉంటుంది. అలాంటి గౌరవం ఇచ్చిన మూవీ నాకు ఇది ద 100. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మెయిన్గా నేను ఫామ్ చేసుకుంటున్నాను నా వర్డ్స్. అన్కాంప్రమైజ్డ్గా ఈ మూవీ చేయడం అనేది నిజంగా ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు మై ప్రొడ్యూసర్స్. అంటే ఎవరు ఒక హీరో నిలబెట్టాలనే తాపత్రయం తప్పితే వాళ్ళు కమర్షియల్గా ఏ రోజు ఆలోచించలేదు. దానికి నిజంగా అందరికీ మనస్ఫూర్తిగా నా థ్యాంక్స్. నేను షాదీ ముబారక్ చేసిన తర్వాత ఎలాంటి మూవీ చేయాలని ఒక ఆర్డర్ పెట్టుకుంటారు. కానీ ఈ మూవీ స్క్రిప్ట్ వచ్చినప్పుడు ఆర్డర్ తీసి పక్కన పెట్టి ఈ మూవీ చేశాను. ది 100 అనేది ప్రతి మనిషిలో తన లైఫ్లో ఒక్కసారైనా ఈ వెపన్ అవసరం వస్తుంది. అది నేను గ్యారంటీగా చెప్పగలను. ఇట్స్ ఏ ఫ్యామిలీ మూవీ. ఫ్యామిలీస్ ఖచ్చితంగా చూస్తారు ఆ నమ్మకం నాకుంది. అండ్ ఇంకా ఇప్పుడే నేను అన్ని రివీల్ చేయలేను. ఏదైనా మర్చిపోయి ఉంటే ఐఎమ్ వెరీ సారీ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నేను ప్రభు గారిని కలిసినప్పుడు నాకు ఎందుకో ఆ మనిషి మీద ఎప్పటి నుంచో ఒక రకమైన గౌరవం, ఇష్టం. మంచిగా చేస్తే మంచికి ఉపయోగపడుతుంది, లేదా చెడుగా చేస్తే చెడును కూడా ప్రోత్సహిస్తుంది. నాకు సినిమా అంటే చాలా ఇష్టం. రాజకీయాల తర్వాత, సాహిత్యం తర్వాత నాకు ఇష్టమైంది సినిమా. ది 100 అనే ఈ సినిమా ఇతివృత్తం చాలా బాగుంది. సినిమా చిత్రీకరణ కూడా చాలా బాగుంది. సినిమా ముఖ్యంగా ఒక సందేశాన్ని సమాజానికి అందజేస్తుంది. ఇలాంటి శక్తివంతమైన ఆయుధం మన చేతిలో ఉంది అనే విషయాన్ని మహిళా లోకానికి, సమాజానికి తెలియజెప్పేట ఈ చిత్రాన్ని నాకు పూర్తి విశ్వాసం ఉంది. ఈ సినిమా విజయవంతంగా నడుస్తుంది. ప్రేక్షకులు దీన్ని తప్పనిసరిగా ఆదరిస్తారు.